హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతాయనో ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతాయనో సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కూడా నేను అనుకుంటున్నాను. నాకు ఇట్లా రివ్యూ చెప్పడం చాలా నచ్చింది. ఇంకా నా పేజ్ చేయించి రివ్యూ చెప్పాలని చాలా కోరిక ఉంది, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నా పేజ్ చూసి నేను రివ్యూ చెప్పలేకపోతున్నాను. ఫ్యూచర్లో మనకు 100% నా పేజ్ చూపించి నేను రివ్యూ చెప్తాను కూడా. ఓకే, బిగ్ బాస్ అయిపోయింది. బిగ్ బాస్ అయిపోయినాక బీబీ జోడీ రివ్యూ కూడా చెప్తున్నాను. ఓకే, ఎవరు చెప్తలే, నేను ఒక్కనే చెప్తున్నాను. ఓకే, నాకు నచ్చింది నేను చెప్తున్నాను. ఓకే, దాంట్లో కూడా తప్పేం లేదు. ఓకే, మనం కొంచెం మనకు తెలుస్తేనే కదా తప్పు చెప్పినా ఏది చెప్పినా. ఇప్పుడు ఇంకొకటి, మేడ్ ఫర్ ఈచ్ అదర్ పార్ట్ 1 అంటే 2 వీడియోలు చేశాను. మేడ్ ఫర్ ఈచ్ అదర్ పార్ట్ 1. ఎందుకు పార్ట్ 1 పార్ట్ 2 అంటే కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. అందుకోసం నేను పార్ట్ 1 పార్ట్ 2 అలా వీడియోలు చేద్దామని నేను అనుకున్నాను. 2 వీడియోలునే, మహా అంటే ఇంకొక వీడియో ఉండొచ్చు ఐ థింక్, నాకు తెలిసి. అయితే మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఉంది, ఓకే, మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఎందుకంటే ఇవి కపుల్ షో 100%. ఇది ఒక రియాలిటీ షో. అది ఐ థింక్, నాకు తెలిసి మాత్రం ఇది ఓటీటీ షో. ఎందుకు ఓటీటీ షో అంటున్నాను నేనంటే, ఓటీటీ షో అంటే ఇది జియో హాట్స్టార్లో వస్తుంది. జియో హాట్స్టార్లోనే వస్తుంది 100%. ఇది కపుల్ షో. ఇది ఒకసారి హిందీలో ఒక షో ఉండేది, లవ్ స్కూల్ అని ఇందులో షో ఉండేది. నేను వేరే వాళ్ళ దాంట్లో చూసే చెప్తున్నాను. నిజంగా నాకు అంత తెలియదు. ఓకే, కొంచెం బిల్డ్ చేసుకోవాలి మన ఛానల్ అంటే ఓకే, ఏం తప్పులేదులే. ఓకే, మనకు తెలిసినవి కొన్ని చెప్తాం, అవతల వాళ్ళవి కూడా కొంచెం కాపీ కొడుతున్నాను అనుకోండి. ఇంకా బిగ్ బాస్లో మనం ఎప్పుడు నేను ఎవరి దాంట్లో చూసి కాపీ కొట్టలేను, కానీ ఇది కొంచెం కాపీ కొడుతున్నా. సారీ బ్రో. తర్వాత మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఆ షో, అది దాని గురించి మాట్లాడదాం. అయితే ఫస్ట్ షో ఇది బిగ్ బాస్ రావడానికి ఇంకా టైం ఉంది. మ్యాక్సిమం ఆగస్టు సెప్టెంబర్లో మన బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. దానికోసం అప్పటి నుంచి మనం ఇప్పుడు కొంచెం అగ్ని పరీక్ష షో వస్తుందా రాదా అంటే కూడా నేను అగ్ని పరీక్ష షో గురించి కూడా నేను చెప్తాను. అగ్ని పరీక్ష గురించి కూడా. ఫస్ట్ ఇది రియాలిటీ షో. ఇందులో ఫస్ట్ హిందీలో ఉండేది. హిందీలో లవ్ స్కూల్ అనేది ఉండేది. అక్కడ బాగా కాంట్రవర్సీ జరిగిందంట, మధ్యలోనే షో ఆగిపోయిందంట. అక్కడ లవర్స్ కూడా విడిపోయారంట, చాలా థింగ్స్ జరిగాయంట. అది అంటే ఓకే, సెలబ్రిటీస్ వచ్చి ఈ షో ఏందన్న ఈ షో ఏందిరా బాబోయ్ అని అనుకోవచ్చు మనం. ఆ షో మధ్యలోనే ఆగిపోయిందంట. ఈ షో అంటే ఒక కపుల్స్ వస్తారు, సెలబ్రిటీస్ కపుల్స్ వస్తారు, వీళ్ళు ఒక మ్యారేజ్ అయిన వాళ్ళు. ఇది ఓంకార అన్న షో అలాగనే ఉంటుంది కదా అని అనుకోవడం మన భ్రమ. ఎందుకంటే ఓంకార అన్న షో లాంటిది కాదు ఇది. ఒక విల్లా ఇచ్చి, గోవాలో ఒక విల్లానంట, ఆ విల్లాలో వీళ్ళుండి అంటే బిగ్ బాస్ లాగానే సేమ్. ఐ థింక్, నాకు తెలిసి బిగ్ బాస్ లాగానే. అంటే బిగ్ బాస్లో టాస్కులు ఉంటాయి, టాస్కుల నుంచి గొడవలు పడాలి, నామినేషన్లు ఉంటాయి, అలా ఉంటాయి. కానీ ఈ షో అలా కాదు. ఆల్రెడీ మన షో మొత్తం అయిపోయినాక మనకు ఎపిసోడ్స్ స్టార్ట్ చేస్తారని అంటున్నారు. అయితే ఇప్పుడు ఎలా అంటే ఓంకార్ అన్న షో లాంటిది అయితే కాదు ఇది 100%. ఎందుకంటే అది వేరు, ఇది వేరు. ఓంకార్ అన్న షో చాలా బాగుంటుంది. ఈ షో ఎలా ఉంటుందో చూడాలి. ఓకే, ఓన్లీ ఇప్పుడు మనము ఒక కెమెరాలు పెడతారంటే సేమ్ బిగ్ బాస్ లాగా ఒక 50% బిగ్ బాస్ లానే ఉంటుంది అని అంటారు. 20 to 30 days షూట్ జరుగుతుందంట. ఒక 12 వారాలు అంటే వీక్ ఒకటి అలా చేసి పెడతారంట, సేమ్ అలానే. అలా అని అంటున్నారు. చూద్దాం ఎలా జరుగుతుందో. మనకి ఇంకా అంత క్లారిటీ అయితే లేదు. కొంచెం ఓకే, గోవాలో ఒక విల్లా తీసుకున్నారంట. విల్లాలో అటు జరుగుతున్నాయంట, కెమెరాలు అన్నీ జరుగుతున్నాయంట. ఇంకా ప్రాసెస్ జరుగుతుందంట, చూడాలి. మళ్ళీ ప్రాసెస్ జరుగుతుందంట. 12 వారాలు 3 నెలలు, ఇది 12 వారాలు 3 నెలలు జరుగుతుంది ఈ షో 100%. ఎందుకంటే ఈ షో ఇంకా షోస్ ఇలానే ఉంటాయి కదా, 12 వారాలు 3 నెలలు జరుగుతుంటాయి. 15 days అంటే నాకు తెలిసి ఇది ఎలిమినేషన్ అంటే మన ఓటింగ్ మాత్రం ప్రజల వల్ల కాదు, ఓన్లీ అక్కడికి వెళ్ళాం. మనకు మొత్తం షో మొత్తం అయిపోయినాక మనకు వీడియోస్ అంటే ఎపిసోడ్స్ స్టార్ట్ అవుతాయంట. ఎపిసోడ్స్ స్టార్ట్ అవుతున్నాయంటే
చూడాలి. షో మొత్తం అయిపోయినాక ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంటే మనం ఎలా జరుగుతుంది ఎలా ఉంటుందో అదైతే చూడాలి 100%. ఇంకా మన బిగ్ బాస్ హౌస్ అయితే అందులో ఏం కాదు. ఓకే, ఇది హౌస్, హస్బెండ్ వైఫ్ ఇలా అందరు ఉంటారు కాబట్టి అలానే ఉంటుంది. తర్వాత టాస్కులు ఎలా ఇస్తారు, టాస్కులు ఎలా ఉంటాయి ఈ దాంట్లో అని అనుకుంటే, టాస్కులు ఎలా అంటే ఇప్పుడు ఇద్దరు హస్బెండ్ వైఫ్, ఇప్పుడు ఇప్పుడు వీళ్ళిద్దరిని చూసిన తర్వాత ఇప్పుడు ఇద్దరు అనుకో, నేను నా హస్బెండ్ అనుకోండి, కామన్గా నాకు ఇంకా పెళ్ళి కాలేదు కానీ నేను నా హస్బెండ్ అనుకోని, నేను నా హస్బెండ్ మా ఇద్దరి మధ్యలో ఎంత అండర్స్టాండింగ్ ఉంది, ఎంత ప్రేమ ఉంది, ఎంత అని ఎక్స్ప్లెయిన్ అట్లా ఉంటాయి కదా. ఒకటి మన అమర్దీప్తి తేజస్వింది అది బాగా వైరల్ అయింది ఒక వీడియో. అప్పుడు మీ ఇద్దరి మీద నమ్మకం లేదంటే చైర్ చేసి వెనక కూర్చోబెట్టడం అది జరగడం, ఆ వీడియో మాత్రం చాలా వైరల్ అయింది. అలాంటివి ఒకటి ఉండొచ్చు ఐ థింక్, నాకు అనిపిస్తుంది. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నా అంటే, ఓకే చాలామంది ఓకే మీ బంధాల గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ షో ఇట్లా ఉంటుంది, ఇలా ఎలా అని కామన్గా ఉంటారు కదా. ఇలా గొడవలు అయితే ఉంటాయి మన ఇంట్లో ఉండి. ఇప్పుడు కామన్గా మన ఇంట్లో ఉంటే 100% హస్బెండ్ వైపు చిన్న చిన్న గొడవలు అనేవి అది కామన్, అది మనందరికీ తెలిసిందే. గొడవలు అనేది అది కామన్, అది ఎవరమైనా గొడవలు ఉంటాయి, అది కామన్గానే ఉంటుంది. అలా గొడవలు అలా ఉంటుంది అని అంటున్నారు. మళ్ళీ చూడాలి. ఇంకా అలా గొడవలు అవన్నీ చూడాలి. తర్వాత మన బిగ్ బాస్ హౌస్ లాగానే ఇంకా గొడవలు అనేటివి అంటే, ఇప్పుడు వీళ్ళు నామినేషన్స్ అప్పుడే ఈ జంటకి నామినేషన్స్ చేస్తారు కదా. అలా ఇప్పుడు మనం ఓంకార్ అన్న షోలో కూడా ఓకే వీళ్ళు ఎందుకు అని చెప్తుంటారు చూడు, అలాంటిది కూడా ఉంటుంది అని అంటున్నారు. మళ్ళీ చూడాలి అలాంటిది కూడా ఉంటే ఎలా ఉంటుంది. మళ్ళీ షో ఏ విధంగా రన్ అవుతుంది అంటే, ఈ షో మాత్రం 100% జియో హాట్స్టార్లో ఓటీటీ షో కాబట్టి జియో హాట్స్టార్లోనే వస్తుంది. ఇది మనం జియో హాట్స్టార్లో చూడాలి, టీవీలో అయితే అసలు రాదు. తర్వాత ఇంత చెప్పింది ఏమి ఓకే, హోస్ట్ ఎవరు అని అనుకుంటున్నారా? హోస్ట్ శ్రీముఖి అక్క హోస్ట్ అంట. అరే శ్రీముఖికి పెళ్ళి కాలేదు, శ్రీముఖి పెళ్ళి కాకుండానే ఈమె హోస్ట్గా చేసుకుంటా, ఆమెకి ఏంది, ఆమె ఎలా చెప్తుంది వాళ్ళకి ఎలా అంటే, ఇదని కూడా జడ్జ్ చేస్తుంటారంట. మనకు తెలిసిందే. జడ్జ్ చేస్తా అంటే మనందరికీ తెలిసిన మన రాధమ్మ జడ్జి అంట. ఇంకొక జడ్జి కూడా అనుకుంటున్నారు. మళ్ళీ ఆ జడ్జి ఎవరో మనం పార్ట్ 2లో చెప్దాం. ఓకే, అతను కూడా వస్తాడో రాడో అది అంత కన్ఫర్మ్ లేదంట. మన రాధమ్మ హోస్ట్ జడ్జి ఈ కపుల్స్ ఇలా ఉంది అని కూడా చెప్పే ఒకటి ఉంటుంది చూడు, అలా మన రాధమ్మ హోస్ట్ జడ్జి అంట. ఇంకొకరు కూడా ఉన్నారు, అది పార్ట్ 2లో తెలుస్తుందేమో చూద్దాం. అనగా నామినేషన్ టాస్క్ ఎట్లా ఉంటాయి, నామినేషన్స్ ఎలా ఉంటాయి అని అనుకుంటుంటారు కదా. ఇవి అంటే జంటలు. ఇప్పుడు నేను నా హస్బెండ్ ఉన్నాం అనుకోండి, నేను నా హస్బెండ్, ఇంకొకరు నా ఫ్రెండ్ హస్బెండ్ ఉన్నాడు అనుకోండి. కామన్గా అలా వీళ్ళ గురించి మనకు తెలియని కొన్ని, మీకు ఈడేడా అండర్స్టాండింగ్ లేదు, ఇదమ్మా ఇది అని చెప్పి మనం నామినేషన్ చేస్తాం చూడు. అలాంటి నామినేషన్లు ఉంటే డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు నేను నా హస్బెండ్ నా ఫ్రెండ్ వేరే ఉన్నారనుకో, వాళ్ళ హస్బెండ్ ఉన్నప్పుడు కొంచెం మా ఇద్దరిలో ఎవరు వీక్ ఉంటారో వాళ్ళని అదేంటంటారు వాళ్ళని ఎలిమినేట్ చేస్తారని, అది జడ్జెస్ మాత్రమే. అంటే జడ్జెస్ అసలు ఇప్పుడు మనం అగ్ని పరీక్షలు ఎట్లా ఉంటుంది, ఓకే నచ్చలేదా తీసేసాయి అని ఉంటుంది చూడు, అలాంటివి ఉంటాయి అని చెప్తున్నారు. రియల్ లైఫ్ కపుల్స్ కూడా ఉంటారు. ఎవరెవరు ఉంటారని అనుకుంటున్నారంటే, అంటే రియల్ లైఫ్ అసలు ఇప్పుడు డేటింగ్లో ఉన్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారని చాలామంది అంటున్నారు. ఉంటారు 100%. ఫస్ట్ డేటింగ్లో ఉన్న వాళ్ళు ఎవరెవరు అంటే పక్క మనకు తెలిసింది ఎవరు, ప్రియాంక జైన్, శివ్ లాస్ట్ ఇయర్ బిగ్ బాస్లోకి రాలేడు. ప్రియాంక జైన్ అయితే పక్క ఉంటుంది. ప్రియాంక జైన్, శివ్ అయితే పక్క ఉంటున్నారు. చాలా హింట్స్ కూడా ఇస్తున్నారు, మేము కార్డ్స్ ఇస్తున్నాం అదని మనం చాలా కూడా జరుగుతున్నాయి. వీళ్ళిద్దరు రావాలని, వీళ్ళిద్దరు జంట కూడా చాలా బాగుంటుంది. నైస్, వీళ్ళు వస్తారని కూడా చాలామంది అంటున్నారు. రావాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను, ఎందుకంటే బాగుంటుంది. అవును, రావాలి 100%. ఇట్లాంటి వాళ్ళు వస్తే కూడా బాగుంటుంది అని నా థింక్. అయితే వీళ్ళు వస్తారంట, వీళ్ళు కూడా రావాలని నేను కూడా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వస్తే బాగుంటుంది రియల్ నాకు అనిపించింది. తర్వాత శోభా శెట్టి వాళ్ళ హస్బెండ్ యశ్వంత్ రెడ్డి, ఐ థింక్ యశ్వంత్ అనుకుంటా, వీళ్ళు కూడా వస్తున్నారని అనుకుంటున్నా. వీళ్ళు కూడా హారిక ఏక్నాథ్ వీళ్ళది ఒక మంచి జంట, నాకు చాలా ఇష్టం వీళ్ళ జంట కూడా. సూపర్
హారిక ఏక్నాథ్ వీళ్ళిద్దరు అంటే బిగ్ బాస్లోకి రావాలి కానీ వీళ్ళు ఒకరిని ఒకరు ఉండలేరని వీళ్ళు రాలేకపోయారు. అందుకే వీళ్ళు ఈడికి వస్తారని అనుకుంటున్నాను. వస్తే బాగుంటుంది. వీళ్ళు ఐ థింక్ రావాలి. తర్వాత అమర్, తేజు వీళ్ళు రారు ఐ థింక్ కానీ ట్రై చేస్తున్నట్టు బాగా రెమ్యునేషన్ ఎక్కువ ఇచ్చి కూడా రావడానికి ట్రై చేయొచ్చు ఐ థింక్. ఎందుకంటే వీళ్ళు ఒక బెస్ట్ జోడి నా ఫేవరెట్ జోడి వీళ్ళు కూడా. వీళ్ళు వస్తే బాగుంటుంది ఐ థింక్. కానీ ట్రై చేస్తున్నారంటే రావచ్చు రాకపోవచ్చు వీళ్ళైతే. ఎందుకంటే అమర్కి బీబీ జోడి ఉంది కదా, దానివల్ల రాకపోవచ్చు ఐ థింక్, నాకు తెలిసి అని నేను అనుకుంటున్నాను. వస్తే బాగుంటుంది కానీ వస్తారో రారో కూడా కన్ఫామ్గా తెలియదు. వస్తే బాగుంటుంది ఐ థింక్. నాకైతే వస్తే బాగుంటుందని నా ఒపీనియన్. చూద్దాం. అయినాక వీళ్ళు వస్తారు. ఇంతవరకు ఈ జోడీస్ అయితే ఉన్నాయి. తర్వాత ఇంకా కొంతమంది నెక్స్ట్ దాంట్లో నేను చెప్తాను. వీళ్ళైతే వస్తారని అనుకుంటున్నాను. రావాలని కూడా నేను అనుకుంటున్నాను. చూద్దాం వస్తారు. ఇది హాట్‌స్టార్లో వస్తుంది. ఫిబ్రవరి 1 నుంచి ఎపిసోడ్స్ స్టార్ట్ అవుతాయి అని అంటున్నారు. మార్చ్ వరకు వీళ్ళవి ఉంటాయి అని కూడా అంటున్నారు. ఏమో చూడాలి. మళ్ళీ కొంతమంది బిగ్ బాస్ షో వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. ఇది కామనర్స్కి జరిగిందంట. హిందీలో కామనర్స్తోనే జరిగిందంట. ఈడ మళ్ళా ఈడ సెలబ్రిటీస్తోనే జరుగుతుంది. ఎందుకంటే కామనర్స్తో జరిగితే గొడవలు పంచాయతీలు అంటే ఏమో ఐ థింక్. నాకు ఇంకా అనిపిస్తుంది. చూడాలి మళ్ళీ ఎట్లా జరుగుతుందో ఎట్లా ఉంటుందో. వీళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఈ కపుల్స్ ఎట్లా ఉంటుందో. డేటింగ్లో ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారంటే చూడాలి మళ్ళీ. ఐ థింక్ బాగుంటుంది అని నా ఒపీనియన్. మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నాకైతే బాగుంటుంది అనిపిస్తుంది. చూడాలి మళ్ళీ వస్తే ఎలా ఉంటుందో, ఏం చేస్తారో వీళ్ళు, ఎలా ఉంటుందో. వీళ్ళకి ఫోన్లు ఉంటాయా ఉండవా అని కూడా చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఉంటాయంట. ఒక 1/2 అవర్ ఫోన్లు ఇస్తారంట. ఫోన్లు ఇచ్చిన తర్వాత ఇంకా అదేం ఉండదంట. ఎందుకంటే ఓటింగ్స్ అవన్నీ ఏం లేవు కాబట్టి ఫోన్స్ కూడా ఉంటాయని చాలామంది అంటున్నారు. చూడాలి. ఫోన్స్ ఇస్తారంట. అంటే మొత్తం పెట్టుకొని ఆనే ఉండి చాటింగ్ ఒక 1/2 అవర్ ఇస్తారు. అట్లా ఇయ్యరు కదా. ఎందుకంటే ఇప్పుడు ఆడ గొడవ అయింది అనుకో, కామర్షియల్ ఫోన్ చేసుకొని మాట్లాడుకుంటుండే ఒక థింగ్ ఉంటుంది కదా. సేమ్ మనలా అంటారు. మనం కూడా అంతే కదా. నేను కూడా అంతే. ఫోన్ ఉన్నా అనుకో, ఫోన్ మాట్లాడుకుంటూ ఎందుకు ఎవరితో నాకెందుకు పంచాయతీలు అనుకొని ఒక థింగ్ ఉంటుంది. అట్లాంటిది ఉంటుందని అనుకుంటున్నా. ఫోన్ అయితే 1/2 అవర్ ఇస్తారని అంటున్నారు. చూడాలి మళ్ళీ ఫోన్ ఎంతసేపు ఇస్తారు, ఏం చేస్తారు చూడాలి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్.